హలో స్టూడెంట్స్, లాస్ట్ వీడియోలో మనం స్కాన్ఎఫ్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకున్నాము. ఈ వీడియోలో వేరియబుల్ అంటే ఏంటో తెలుసుకున్నాము. సో వేరియబుల్ అంటే ఏంటిది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి కంప్యూటర్ మెమొరీ ఉంది, చాలా పెద్ద మెమొరీ ఉంది. ఈ మెమొరీలో నేను ఎక్కడ ఒక దగ్గర కొంత మెమొరీని తీసుకొని ఇందులో ఒక వాల్యూ స్టోర్ చేశాను, 20 అని ఒక వాల్యూ స్టోర్ చేశాను. సో ఈ 20ని మళ్ళీ నేను యాక్సెస్ చేయాలి. సో 20ని నేను మళ్ళీ యాక్సెస్ చేయాలి అన్నప్పుడు ఎలా యాక్సెస్ చేస్తాను అంటే, దీనికి ఏమి అడ్రస్ లేదు, పేరు లేదు, ఊరు లేదు. అలాంటప్పుడు దాన్ని ఎలా యాక్సెస్ చేస్తాను? యాక్సెస్ చేయలేను. అలాంటప్పుడు ఈ 20 అనేది ఇక్కడ స్టోర్ చేయడానికి ముందు నేను ఈ మెమొరీకి ఒక నేమ్ని అసైన్ చేసుకుంటాను. పర్టికులర్గా ఈ మెమొరీకి నేను ఒక నేమ్ని అసైన్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే నేమ్ని అసైన్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ ఏ ద్వారా ఇందులోకి వాల్యూని స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఏ అనే పేరు ద్వారా ఇందులోంచి వాల్యూని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇదే ఏ అనే పేరు ద్వారా ఇందులో ఉన్న వాల్యూని నేను అప్డేట్ కూడా చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏ అనేది ఏంటిది అంటే ఒక నేమ్. దేనికి నేమ్? ఒక పర్టికులర్ మెమొరీకి మనం ఇచ్చే నేమ్. ఆ నేమ్ ద్వారా ఆ మెమొరీలో నేను ఏమైనా చేసుకోవచ్చు. అర్థమైందా? అంటే ఏంటి, ఒక పర్టికులర్ మెమొరీకి మనం ఏదైతే నేమ్ అసైన్ చేస్తున్నామో ఈ నేమ్నే మనం ఏమంటాము? వేరియబుల్ అంటాము. ఓకే, సో ఇక్కడ బి అని ఇచ్చాను. సో బి అన్నప్పుడు ఇప్పుడు బి ద్వారా నేను ఏమంటాను? బి ఈక్వల్స్ టు 20 అంటాను. బి ఈక్వల్స్ టు 50 అన్నాను. బి ఈక్వల్స్ టు 50 అనగానే ఇప్పుడు ఏమైంది? బిలోకి వెళ్ళేసి 50 స్టోర్ అయిపోతుంది. ఏ ఈక్వల్స్ టు 20 అన్నాను అంటే ఏమైంది? ఏలోకి వెళ్ళేసి 20 స్టోర్ అయిపోయింది. అవునా కదా? సో దట్ మీన్స్ ఇక్కడ ఈ నేమ్ని యూజ్ చేసి నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు. వాల్యూని ఇక్కడ నేను ఏమంటాను? ప్రింట్ ఎఫ్ %d, బి అంటాను. నాకు ఆన్సర్ ఏమొస్తుంది? 50 అని వస్తుంది. మరి ఎలా వస్తుంది అంటే ఈ బిలో నుంచి వాల్యూ తీసుకొస్తుంది. అంటే ఇక్కడ ఇందులోంచి వాల్యూ, ఈ మెమొరీలోంచి వాల్యూ తీసుకురావాలి అన్నప్పుడు నాకు ఇక్కడ ఒక నేమ్ అవసరం పడింది. ఈ నేమ్నే మనం ఏమంటాము? వేరియబుల్ అంటాము. వేరియబుల్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ మెమొరీకి మనం అసైన్ చేసేటువంటి నేమ్. మరి ఎందుకు అసైన్ చేయాలి అంటే ఆ నేమ్ని యూజ్ చేసుకొని ఆ మెమొరీలో వాల్యూని స్టోర్ చేసుకోవచ్చు, ఆ వాల్యూ నుంచి వాల్యూని రిట్రీవ్ చేసుకోవచ్చు, లేదంటే ఆ వాల్యూని అప్డేట్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? సో మరి ఈ నేమ్ని ఇచ్చేటప్పుడు దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఎట్లా పడితే అట్లా మనకు నచ్చిన నేమ్స్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు. వేరియబుల్ నేమ్స్ అనేవి మనకి నచ్చినట్టు ఇవ్వద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ప్రోగ్రాంలో మనం ఇంటీజర్ ఏ కామా బి కామా సి, సో ఎన్ని వేరియబుల్స్ ఇచ్చాము? 3. ఒక వేరియబుల్ పేరు ఏ, ఇంకో వేరియబుల్ పేరు బి, ఇంకో పేరు సి ఇచ్చాము. ఓకే, నో ప్రాబ్లం. ఇంకో ప్రోగ్రామ్ వాడాం. ఇంకో ప్రోగ్రామ్ చేసాము, ఇంటీజర్ ఎల్ కామా బి కామా ఏ అన్నాను. ఏది? రెక్టాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయడం. సో ఇది కూడా నో ప్రాబ్లం, బాగానే ఉంది. మరి ఇట్లా ఏది పడితే అది ఇవ్వచ్చా నేమ్ అంటే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ రూల్ ఏంటంటే వేరియబుల్ అనేది వేరియబుల్ లెంత్ అనేది 8 క్యారెక్టర్సే ఉండాలి. మ్యాక్సిమం 8 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ నేమ్ ఇంటీజర్ రోల్ నెంబర్ ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు అంటే ఇది 8 క్యారెక్టర్స్ని దాటిపోయింది. మరి ఎలా ఇవ్వాలి? ఇంటీజర్ రోల్ నెంబర్ ఇలా ఇవ్వచ్చా? ఎస్, ఇవ్వచ్చు. ఎందుకంటే 6 లెటర్స్ ఉంది. ఓకే, యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, సో ఇంకొకటి వేరియబుల్ నేమ్ అనేది ఖచ్చితంగా ఆల్ఫాబెట్ తోటి స్టార్ట్ కావాలి. వేరియబుల్ నేమ్లో ఆల్ఫా న్యూమరిక్ వాల్యూస్ ఉండవచ్చు. ఆల్ఫా న్యూమరిక్ అంటే ఏంటిది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ 1 అనేది ఒక వేరియబుల్గా డిక్లేర్ చేయవచ్చా? ఎస్. సబ్జెక్ట్ 2 వేరియబుల్ నేమ్గా డిక్లేర్ చేయవచ్చా? చేయవచ్చు. సో ఇంటీజర్ సబ్జెక్ట్ 1 కామా సబ్జెక్ట్ 2 చేసుకోవచ్చా? చేయవచ్చు. సో కానీ ఇంటీజర్ 1 సబ్జెక్ట్ 2 సబ్జెక్ట్ ఇలా రాయచ్చా? రాయకూడదు. ఏంటది? వేరియబుల్ నేమ్లో ఆల్ఫా బిట్స్ ఉండొచ్చు, నెంబర్స్ ఉండొచ్చు, కానీ ఫస్ట్ లెటర్ ఖచ్చితంగా ఆల్ఫాబెటే ఉండాలి. ఇది ఇంకొక రూల్. ఫస్ట్ లెటర్ నెంబర్ ఉండకూడదు. నెక్స్ట్ థర్డ్ రూల్ వచ్చేసి వేరియబుల్ నేమ్ మధ్యలో స్పేసెస్ కానీ ఇంకా ఏమైనా సింబల్స్ కానీ ఇవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ రోల్ నెంబర్ ఉంది. రోల్ నెంబర్ అన్నప్పుడు నేను ఏం చేశాను? రోల్ నెంబర్. సో ఇక్కడ యాక్సెప్ట్ చేస్తుందా? యాక్సెప్ట్ చేయదు. ఎటువంటి స్పేసెస్ ఇవ్వకూడదు.
మరి ఏమైనా సింబల్స్ ఇవ్వచ్చా అంటే ఎటువంటి సింబల్స్ కూడా ఇవ్వకూడదు. రోల్ క్వశ్చన్ మార్క్ నెంబర్. సో ఎటువంటి సింబల్స్ ఇవ్వకూడదు ఎక్సెప్ట్ అండర్ స్కోర్. సో ఇది యాక్సెప్ట్ చేయదు. అదే ఇక్కడ ఇంటీజర్ రోల్ అండర్ స్కోర్ నెంబర్, సో ఇది యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా? సో అంటే ఎటువంటి సింబల్స్ కానీ స్పేసెస్ కానీ ఇవ్వకూడదు ఎక్సెప్ట్ అండర్ స్కోర్. ఓకే, సో ఇదొక రూల్. నెక్స్ట్ ఇంకొక రూల్ ఏంటిదంటే మనం వేరియబుల్ నేమ్స్ని కీవర్డ్స్ సి లాంగ్వేజ్లో ఒక 32 కీవర్డ్స్ ఉంటాయమ్మా. ఆ 32 కీవర్డ్స్ని మనం ఇంటి వేరియబుల్ లాగా వాడకూడదు. సి లాంగ్వేజ్లో ఎన్ని కీవర్డ్స్ ఉంటాయి? 32 కీవర్డ్స్ ఉంటాయి. ఈ కీవర్డ్ అంటే ఏంటంటే వాటికంటూ కొన్ని ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ డెఫినేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ అని ఉంది, ఇది ఒక కీవర్డ్. ఓకే, ఇటువంటి కీవర్డ్స్ని మనం సి లాంగ్వేజ్లో వాడకూడదు. సో 32 కీవర్డ్స్ ఉంటాయి. ఆ 32 కీవర్డ్స్ని మనం వేరియబుల్గా వాడకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ ఇఫ్. సో ఇఫ్ అనేది ఇక్కడ సి లాంగ్వేజ్లో కీవర్డ్. సో ఆ కీవర్డ్స్ ఏంటి అని మీరు సెర్చ్ చేస్తే తెలిసిపోతుంది. సో 32 ఉంటాయి. ఈ ఇఫ్ని మనం ఇక్కడ వేరియబుల్ లాగా వాడకూడదు. ఓకే, సో ఈ రకంగా మనకి వేరియబుల్స్ సంబంధించిన కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ని మనం ఫాలో అవ్వకుంటూ వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.